Hello cuties, welcome to Chandamama Arts. Today's video is about realistic eye. Let's get started. First నేను ఒక పెన్ పెన్సిల్ తీసుకున్నాను అండ్ ఎరేజర్ అండ్ వన్ బ్లాక్ పెన్సిల్ అండ్ ఫస్ట్ మనం ఐబ్రోతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చిన్నగా స్లాంటింగ్ లైన్ స్ట్రోక్స్తో డ్రా చేస్తున్నాను అండ్ అది టువర్డ్స్ డౌన్వర్డ్స్ని నేను డ్రా చేస్తున్నాను. అప్పుడే మనకి ఐబ్రో వింగ్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఐబ్రో లాస్ట్ ఎండ్ నుంచి ఫస్ట్కి నేను వస్తున్నాను. అండ్ ఐబ్రో స్టార్టింగ్లో ఏంటిదంటే మీకు యూ షేప్ అనేది ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ నుంచి మిడిల్ పాయింట్కి నేను లైన్ అనేది ఐ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. చిన్న చిన్నగా స్ట్రోక్స్ ఇస్తూ నేను ఇన్నర్ కార్నర్కి ఒక లైన్ అండ్ అవుటర్ కార్నర్కి ఒక లైన్ నేను స్ట్రోక్స్ ఇస్తూ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చి ఆ ఐ లైన్ బేస్ చేసుకొని నేను ఐ ల్యాష్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఐ ల్యాష్ లైన్ని నేను కొంచెం షార్ప్గా డ్రా చేస్తున్నాను ఇన్నర్ కార్నర్ అనేది. అండ్ అవుటర్ కార్నర్ కూడా చాలా అంటే చాలా షార్ప్గా ఉండాలి. చిన్న చిన్నగా స్ట్రోక్స్ ఇస్తూ ఫస్ట్ యూ షేప్ డ్రా చేయండి. నెక్స్ట్ కొంచెం స్లాంట్ అవుతూ ఆ టూ కార్నర్స్ని సాఫ్ట్గా కార్నర్ అనేది డ్రా చేయండి. షార్ప్గా ఉండకూడదు ఇన్నర్ కార్నర్ ఎప్పుడు కూడా మనకి. అండ్ అవుటర్ కార్నర్ ఎప్పుడు షార్ప్గా ఉండాలి. అండ్ చిన్నగా సర్కిల్ అనేది డ్రా చేయండి వాటర్ లైన్కి అండ్ లాస్ట్ లైన్కి మిడిల్లో. అండ్ ఆ సర్కిల్ అనేది చిన్న చిన్న స్ట్రోక్స్తో డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ నేను వచ్చి రెక్టాంగులర్ గీస్తున్నాను. రెక్టాంగిల్ గీసాక నేను ఆ ఒక్క సైడ్ ఆ స్క్వేర్ ఒక్క సైడ్ని నేను సర్కిల్కి డ్రా చేయడానికి యూజ్ చేస్తున్నాను. అండ్ బాటమ్ ఆఫ్ ది స్క్వేర్కి నేను అది టచ్ అయ్యేలా చేస్తున్నాను. ఆ సర్కిల్ని అనేది ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నేను గ్రే షేడ్ కోసం ఐ బాల్లో పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా లైట్గా గీస్తున్నాను నేను షేడింగ్కి. ఎప్పుడు షేడింగ్కి చాలా అంటే చాలా లైట్ స్ట్రోకింగే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఆ సర్కిల్ని డార్క్గా డ్రా చేయడానికి ఒక బ్లాక్ కలర్ పెన్సిల్ని తీసుకొని నేను మళ్ళీ ఆ సర్కిల్ని డార్క్గా డ్రా చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఇన్నర్ కార్నర్లో చిన్న యూ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే మనకి నర్వ్స్ అనేవి కనబడతాయి కదా ఇన్నర్ కార్నర్లో, దానికోసం నేను చిన్న యూ షేప్ అనేది డ్రా చేశాను. అండ్ లాస్ట్ లైన్లో లైట్గా అవుటర్ కార్నర్లో నేను షేడింగ్ అనేది చేశాను. ఇప్పుడు బ్లాక్ కలర్తో ఎంటైర్ నేను లాస్ట్ లైన్కి అండ్ ఐ లైన్కి మిడిల్లో నేను కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్గానే ఫిల్ చేయండి, దాని తర్వాత డార్క్గా ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను అగైన్ మళ్ళీ నేను ఐలైన్ అనేది డార్క్గా డ్రా చేస్తున్నాను. మళ్ళీ లైట్ టు డార్క్ అని చెప్పాను కదా, అలాగే ఇన్నర్ కార్నర్కి వచ్చేసరికి షార్ప్గా ఉండాలి ఆ డార్క్ లైన్ అనేది. ఇందాక మనం షేడింగ్ అనేది నార్మల్గా ఇచ్చాము, షార్ప్గా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు డార్క్ చేస్తున్నాం కాబట్టి అది షార్ప్గానే ఉండాలి. కింద వచ్చేసి నేను వాటర్ లైన్ కోసం కొంచెం నేను తీసుకున్న లైన్ బేస్డ్ కొంచెం గ్యాప్ ఇచ్చి నేను వాటర్ లైన్ అనేది డ్రా చేశాను. అండ్ ఇన్నర్ కార్నర్స్ అండ్ అవుటర్ కార్నర్స్ ఎడ్జెస్లో నేను కొంచెం ఫిల్ చేస్తున్నాను. అలాగే ఐ మొత్తం కూడా నేను ఒకసారి బ్లాక్ చాలా అంటే చాలా లైట్గా గీస్తున్నాను. దాంతో కొంచెం డార్క్ రియలిస్టిక్గా వస్తుంది. అండ్ మెయిన్ పార్ట్ వచ్చి అవుటర్ లైన్స్ ఎప్పుడు కూడా డార్క్గానే ఉండాలి, అప్పుడే మీకు లోపల మీరు గీసే షేడింగ్ పర్ఫెక్ట్గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చి నేను ఐబాల్లో కొంచెం క్రాస్గా రౌండ్ని కర్వ్ కింద నేను డార్క్ బ్లాక్ కలర్ అనేది తీసుకొని
రౌండ్కి కొంచెం థిక్గా నేను డ్రా చేస్తున్నాను. అండ్ మిడిల్ ఐబాల్ మనం గీసుకున్నాం కదా బ్లాక్ కలర్తో ఫిల్ చేసింది, దానికి కనెక్టివ్గా చిన్న చిన్నగా నేను లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. అవి కింద ఉన్న మనం డార్క్ షేడ్ ఇచ్చిన లైన్కి టచ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చి పెన్సిల్తో నేను ఐబ్రో అనేది ఫిల్ చేస్తాను. ఫస్ట్ వచ్చి నేను మనకి స్కిన్ షేడ్ కోసం గ్రే కలర్ని ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను గ్రే కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. మీరు ఐ ఎక్కడి దాకా కావాలనుకుంటున్నారో అక్కడి దాకా మీరు గ్రే షేడ్ అనేది ఫిల్ చేయండి. ఐ చుట్టూ కూడా మీకు అండ్ ఐబ్రో టాప్లో మీరు కన్ఫామ్గా ఫిల్ చేయాలి. అప్పుడే మీకు రియలిస్టిక్గా ఉంటుంది స్కిన్ అనేది. అండ్ దీన్ని నేను స్మచ్ చేస్తాను తర్వాత బేస్డ్ అపాన్ మై 4 ఫింగర్. మీరు 4 ఫింగర్తో యూస్ చేసి స్మచ్ చేస్తే మీకు లైన్స్ అనేవి కనబడవు, అప్పుడు స్కిన్ లాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను ఐబ్రో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇన్నర్ కార్నర్లో ఏంటిదంటే లిటిల్గా షేడ్ ఇస్తున్నాను. నోస్ టచ్ కింద కార్నర్లో నేను లిటిల్గా షేడ్ ఇస్తున్నాను దానికి. అండ్ ఐబ్రో పైన వచ్చేసి కొంచెం డార్క్గా షేడ్ ఇస్తే అప్పుడు షేప్ బాగా తెలుస్తుంది. సో నేను కొంచెం డార్క్గా షేడ్ ఇస్తున్నాను. అండ్ ఐబ్రోకి కింద ఉన్న ఇన్నర్ కార్నర్కి షేడింగ్ అనేది కొంచెం డార్క్గా ఇస్తే ఆ ఐ షాడో అనేది మనకి వ్రింకిల్ ఉంటుంది కదా ఐ షాడోకి అండ్ ఐబ్రోకి మిడిల్లో ఆ షాడో అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. అండ్ కింద వాటర్ లైన్కి కింద డ్రా చేస్తే మనకి స్కిన్ అనేది బాగా తెలుస్తుంది. సో నేను కింద కొంచెం డార్క్గా షేడింగ్ అనేది ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి షేడింగ్ ఇచ్చాక నేను అగైన్ స్మచ్ చేస్తున్నాను, ఎందుకంటే మిక్స్ అవ్వాలి కాబట్టి లైన్గా కనబడకూడదు మనకి, అప్పుడు స్కిన్లా కనబడదు. నెక్స్ట్ వచ్చి నేను ఐబ్రో అనేది కొంచెం డార్క్ చేసుకుంటున్నాను, బికాస్ స్మచ్ చేసినప్పుడు అది లైటర్ అవుతుంది. సో నేను కొంచెం డార్క్గా షేడ్ చేసుకొని బ్లాక్ కలర్తో చిన్న చిన్న లైన్స్తో ఐబ్రో మిడిల్ లైన్కి నేను డ్రా చేశాను. అగైన్ మళ్ళీ ఇన్నర్ కార్నర్కి ఐబ్రో షేప్ ఎలా ఉందో అలాగా మన హెయిర్ ఏ సైడ్ ఉంటుందో అటు సైడ్ నేను పెన్సిలింగ్ అనేది చేశాను. అండ్ ఐబ్రోస్ గీసేటప్పుడు పెన్సిల్ అనేది షార్ప్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇలాగా హెయిర్ ఎప్పుడైతే గీస్తామో మనకి అప్పుడు షార్ప్గా ఉండాలి పెన్సిల్ అనేది, అప్పుడే రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఇన్నర్ కార్నర్లో ఐబ్రో గీసేటప్పుడు మీరు లైట్గా గీయండి, అప్పుడే ఎక్కువ మనకి ఐబ్రోకి స్టార్టింగ్లో హెయిర్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అగైన్ సర్కిల్కి మళ్ళీ డార్క్గా డ్రా చేస్తున్నాను. అండ్ వాటర్ లైన్కి నేను మళ్ళీ ఫినిష్ చేస్తున్నాను డార్క్గా. ఇందాక పెన్సిల్తో చేశాను, ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ కలర్ పెన్సిల్తో చేస్తున్నాను. ఇప్పుడు ఐ ల్యాషెస్ అనేది ఇస్తున్నాను. ఐ ల్యాషెస్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్నగా కర్వ్ ఇచ్చి గీయండి. అండ్ పెన్సిల్ పట్టుకునేటప్పుడు ఇక్కడ ప్రెషర్ పాయింట్ అనేది యూస్ చేయాలి. ఇప్పటి వరకు ఫ్రీ డ్రాయింగే చేసాం కాబట్టి ఇప్పుడు ప్రెషర్ పాయింట్ యూస్ చేస్తే మనకి ఐ ల్యాషెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు ఐ చూడడానికి మనకు కరెక్ట్గా హెయిర్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ బేస్డ్ అపాన్ మనం ప్రెషర్ అనేది ఇవ్వాలి. ఐ ల్యాషెస్ డ్రా చేసేటప్పుడు అవుటర్ కార్నర్కి ల్యాషెస్ అనేవి ఎక్కువ ఉండాలి, లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ ఇన్నర్ కార్నర్కి వచ్చేసరికి ఐ ల్యాష్ లెంత్ అనేది తక్కువ ఉండాలి. అండ్ కింద నుంచి అవుటర్ కార్నర్కి పై ఐ ల్యాషెస్కి కింద ఐ ల్యాషెస్కి డిఫరెన్స్ ఏంటంటే పైన ఎక్కువగా ఉంటాయి, కింద తక్కువగా ఉంటాయి ఐ ల్యాషెస్ అనేవి. సో మీరు కింద వచ్చి లైట్గానే స్ట్రోక్స్ ఇవ్వండి, చిన్న చిన్నగా మీరు లైన్ అనేది డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ లైన్ అనేది ఇన్నర్ కార్నర్కి వచ్చేసరికి చాలా అంటే చాలా మైన్యూట్గా ఉండాలి. అండ్ మీరు ఇన్నర్ కార్నర్ అనేది కొంచెం
డార్క్గా ఫినిష్ చేయండి ఒకసారి ల్యాషెస్ గీసాక. నెక్స్ట్ నేను పెన్సిల్ తీసుకొని ఐ చుట్టూ ఒకసారి నేను షేడింగ్ అనేది డ్రా చేస్తాను. దాంతో కంప్లీట్ ఐ షేప్ అనేది మనకి షాడో అనేది తెలుస్తుంది. డార్క్ సర్కిల్ ఏరియా అండ్ అలాగా మనకి ఐ షాడో అనేది కంప్లీట్గా తెలుస్తుంది. దీనికి కావాలంటే నేను మళ్ళీ కలర్ పెన్స్తో కూడా మీకు ట్రై చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు ఐబ్రో అనేది మనం ఇందాక గీసాం కదా, దాన్ని మళ్ళీ నేను లైనింగ్ చేస్తున్నాను. అండ్ మీరు ఎప్పుడు కూడా పేపర్ ఫుల్గా ఒక పిక్చర్ గీసేటట్టయితే, పోర్ట్రేట్ గీసేటట్టయితే మీరు పేపర్ యూస్ చేయాలి పెన్సిల్ స్కెచ్చింగ్లో. అప్పుడే మీకు స్మజ్ అవ్వకుండా ఉంటుంది కలర్, అండ్ అలాగే చేతికి ఎక్కువ అంటుకోదు డార్క్గా డ్రా చేసేటప్పుడు. అండ్ అప్పుడే ఒక చోట నుంచి ఇంకో చోటకి స్మజ్ అవ్వకుండా ఉంటుంది. దాంతో మీరు గీసే డ్రాయింగ్ ఫ్రీగా వస్తుంది. అండ్ నేను మళ్ళీ ఒకసారి షేడ్ చేస్తున్నాను కొంచెం స్కిన్ కలర్ రావడం కోసం. ఇప్పుడు ఎంటైర్గా నేను షేడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి నేను ఒకసారి ఐలైన్ది డార్క్ చేస్తున్నాను. ఎక్కడైతే లైట్గా నాకు హెయిర్ అనేది అనిపించిందో అక్కడ నేను మళ్ళీ ఒకసారి డార్క్గా డ్రా చేస్తున్నాను పెన్సిల్ షార్ప్ చేసి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి నేను ఇన్నర్ కార్నర్లో అండ్ అవుటర్ కార్నర్లో డార్క్ చేసుకుంటాను. అప్పుడే రియలిస్టిక్గా వస్తుంది ఐ అనేది. అంతే, అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.